అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలని ఒక కుదిపేసినటువంటి ఓటుకు నోటు కేసు గురించి మీ అందరికీ తెలిసిందే. అరే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఓటుకు నోటు కేసు ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటుంటూ ఉండొచ్చు. దీనికి సంబంధించిన దాని మీద ఒక 2 రోజుల క్రితం అదే ఓటుకు నోటు కేసులో A4గా ఉన్నటువంటి జెరూసలం మత్తయ్య అనే వ్యక్తి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన దాని మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి అసలు ఓటుకు నోటు కేసులో ఈరోజు జెరూసలం మత్తయ్య గారికి జరిగిన అన్యాయం ఏంటి అని దాని మీద అసలు ఒక జనాలకు కులంకషంగా తెలవాలి, లేకపోతే ఆ ఓటుకు నోటు కేసు అనేది ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఎందాక వచ్చింది అనే దాని మీద కూడా ఆ జనాలందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు మనం జెరూసలం మత్తయ్య గారి దగ్గరికి వచ్చినాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఓటుకు నోటు కేసులో ఈరోజు ఆయన ఎందుకు ఇంకా కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న అనే అంశాన్ని మీద సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. దానికి మీ పేరు వెల్ నోన్. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో చాలా మందికి తెలవని అంశాలు కూడా మనం టచ్ చేద్దాం సార్. అసలు ఎందుకు ఈరోజు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? ఆ ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో అంత సంచలనమైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, ఓటుకు నోటు అనే కేసు ఒక ఓటుకి కోట్లు, మామూలుగా ఓటుకు నోటు అంటే 1000, 500, 10,000 పోతుందంట కోటు, కానీ ఒక ఓటుకి కొన్ని కోట్లు ఇచ్చే ఆఫర్ కేసులో ఇరుక్కున్న నేను సుమారు 9 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆ కేసు నుంచి విడుదల పొందట్లేను. విడుదల అంటే 2 రకాల విడుదల ఉంటుంది. కేసు తేలి కేసులో దోష నిర్దోష అని చెప్పి ప్రకటించడం ఒకటైతే, కనీసం కోర్టు ప్రాసెస్ మొదలవ్వకుండానే ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతుంటే ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి మీలాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా స్పందించి విషయం ఏంటని తెలుసుకుంటున్నారు. అలా నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇంకా 5 సంవత్సరాలు, ఇప్పుడు మా కేసులో A1 ముద్ద ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి ఇంకా ఈ 5 సంవత్సరాల పదవులు ఉన్నంత కాలం రాడు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి పదవులు ఉన్నంత కాలం కోర్టులకు రాలి. ఈ 5 సంవత్సరాలు రాడు. కర్మగాలి మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇదే జిమ్మిక్కు రెడ్డి రాజ్యం జిమ్మిక్కు చేసి మళ్ళీ వస్తే ఇంకొక 10 ఏళ్ళు కూడా ఆయన కోర్టుకు హాజరు కాడు. కోర్టు ప్రాసెస్ ఆగిపోదు. అట్లా అని చెప్పి వాయిదాలు పడకపోవు, వాయిదాలకు నేను తిరగకపోను. కాబట్టి నా వాయిదాలకు తిరిగే ఇబ్బంది నన్ను తొలగించి కనీసం కోర్టు ప్రాసెస్ మొదలైతే ట్రయల్ వేస్తారు. ట్రయల్లో నీ అడ్వకేట్ వస్తాడు, మా రేవంత్ రెడ్డి తప్పులేదండి, నిర్దోషి కఠిన ముత్యం అని చెప్తాడు. మా అడ్వకేట్ వస్తాడు, మావాడు దొంగే సార్, తప్పు చేసిండు, వీళ్ళు అన్ని ఆధారాలతో పోయిండు సార్, వీడు దొంగే అని ఒప్పుకుంటుండు సార్ అని నా మాట చెప్తాడు. నాది పరిగణించి కోర్టు శిక్ష చేస్తేనేమో నువ్వు నేను కలిసి జైలు పోతాం. నీ అడ్వకేట్ బలము నీ పలుకుబడి పెరిగిన కేసే లేదురా బాబు, ఈ మత్తయ్య పిచ్చెక్కింది, వీడు డబ్బుల గురించి బ్లాక్మెయిల్ చేస్తుండు, వీడు అది అని చెప్పేసి నా వాదన కొట్టేస్తే నువ్వు క్లీన్ అయిపోతా, నేను క్లీన్ అయిపోతా. నీ ముఖ్యమంత్రి కాదు ఇంకా ఢిల్లీకి పోతావు, ఇప్పుడు అమెరికా ప్రధానిగా అవుతావు, నీ పదవికి నువ్వు పో. నేను ఇంకా దిగజారిపోయి దొంగరా అని చెప్పి శిక్ష పడి జైలుకు పోయి జైలు జీవితాన్ని గడుపుతా. నీతో పాటు విడుదలైందిరా బాబు, దొంగలెమ్మడి పోయినా కానీ దొంగలందరూ కేసును క్లియర్ చేసుకుంటున్నారు. నేను కూడా నీట్గా అయిపోయినా చెప్పి నీట్గా తెల్లబట్టలు వేసుకొని పోయి నేను కూడా నా పని ఏదో, నా వృత్తి, నా సేవ, నా పాస్టర్ వృత్తి నేను చేసుకుంటూ పోతా. కానీ నువ్వు కోర్టుకు రాకుండా పోతే జడ్జి గారు ఏం చేస్తున్నారంటే పేరు పిలవాలి సార్. ఇంకొకటి మీకు తెలుసు, కోర్టు ప్రొసీజర్లో ఒక విఐపి కేసు అనేది లిస్టింగ్ ముందర పెడతారు. మామూలు వాళ్ళు అనుకో 37, 34 గంటలు సాయంత్రం ఎప్పుడు పిలుస్తుంటారు. ప్రతిరోజు ఫస్ట్ పడుతుంది లిస్టింగ్. కోర్టు జడ్జి బెల్ మోగగానే ఎవరినో ఒకరిని పేరు పిలుస్తారు, 2 నెంబర్ పిలుస్తారు. ఉప్పల్ నుంచి బయలుదేరి 8:30కు లేచిపోయి 9:30కు కోర్టు దగ్గరికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇటు పోయి నేను పోయేటప్పటికి నా తల ప్రాణం తోక్కొస్తుంది సార్. 15 రోజులకు ఒక వాయిదా. ఉప్పల్ నుంచి నాంపల్లి పోయి ట్రాఫిక్లో పెట్టి ఒక్కొక్క నిమిషం నేను లేట్ అయింది అనుకోండి, రేవంత్ రెడ్డి అనగానే వాళ్ళ అడ్వకేట్ డబ్బులు ఇచ్చాడు. మా లాయర్కు పాపం ఫీజు ఇవ్వాలి, ఎవ్రీ సిట్టింగ్కి 5,000 ఇవ్వాలి. నేను 5,000 ఇవ్వడం లేట్ చేసినా ఆయన పోకపోయినా సరే మళ్ళీ వారెంట్ మళ్ళీ జైలు, రికాలు, బెయిల్, ఈ ప్రాసెస్ అంతా నన్ను ఇబ్బంది పెట్టే ప్రాసెస్ ఉంది. కాబట్టి రెడ్డి గారు మీరు రండి, నిలబడదాం. జడ్జి కూడా ఏమన్నా అందరు ముద్దాలు ఇస్తే నేను ట్రయల్ స్టార్ట్ చేస్తా, ట్రయల్ స్టార్ట్ కేసు అయినా కొట్టేస్తుంది నాకు కూడా ఇది సార్. రైట్. మామూలుగా ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖు వాయిదా ఉండే. అవును సార్ వాస్తవానికి. అయితే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఆయన వాస్తవానికి వేరే పని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే A1గా ఉన్న ఆయన వ్యక్తి రాలేదు. దాంతో పాటుగా అప్పుడున్న జడ్జి కూడా లీవ్లో ఉన్నాడని చెప్పేసి మళ్ళీ ఒక నెల రోజు అయితే వాయిదా వేసినమాట. వాస్తవం అవునా, నిజమేనా? జడ్జి లీవ్ లేరు సార్, మీకు అర్థమైతే లేదు. నెక్స్ట్ డే పోయిన సార్ ప్రధానమైన వార్తా సంస్థలు రాస్తున్న ఇవే జడ్జి లీవ్ అంటే పాపం ప్రధాన వార్తా సంస్థలు అంటే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వార్తా సంస్థలు, ఇబ్బంది లేని వార్తా సంస్థ యథార్థం జరిగింది రాయాలి. జడ్జి దసరా సెలవులు ఆల్రెడీ వచ్చినాయి సార్, ఓకేనా? నా రోజే వాయిదా ఉన్న రోజు తెల్లారి కూడా వాయిదా ఉన్న ఆప్షన్ కావాలిగా, తెల్లారి మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేసిన జడ్జి అంటే అర్థం ఏంటి? నేను ఆ రోజు
జడ్జి గారు ప్రజెంట్ అయ్యి ముద్దాయి రాకపోతే నిరాహార దీక్ష చేస్తా ముద్దాయి రావాలని నేను పెట్టుకున్నా. కానీ జడ్జి రాకపోతే నేను ఏడ నిరాహార దీక్ష చేస్తూ అంటే నా నిరాహార దీక్షను అడ్డుకోవడానికి వీళ్ళు ఏం చేసిరంటే జడ్జి గారిని కూడా లీవ్లో పంపించిర్రు. జడ్జి రాను నిరాహార దీక్ష ఏం చేస్తారు బాబు డేట్ ఇచ్చి వెళ్ళిపోతే నేను అప్ అండ్ డౌన్ మూసుకొని వచ్చేసిన. రైట్, మత్తయ్య గారు మంచి విషయానికి వచ్చారు. ఇదే విషయానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆయనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు కానీ లేకపోతే కోర్టులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది, దీన్ని మహారాష్ట్రకు బదిలీ చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ అయితే ఇచ్చారు. తెలుసా మీకు? ఐడియా ఉందా దాని మీద? దాన్ని ఎందుకు మరి యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడున్న హైకోర్టు కానీ ఏదన్నా? ఇక అది టెక్నికల్గా వాళ్ళు వేరే రాష్ట్రాలకు మార్చమన్నది ఇంతకుముందు గతంలో ఒక 2 కేసులు మార్చారు. అందుకని వీళ్ళు అడిగారు, జగన్మోహన్ రెడ్డి కేసు ఏదో మార్చిర్రు, అందుకని వాళ్ళు అడిగారు. కానీ ఆ న్యాయమూర్తి ఏంటంటే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే అప్పుడు కోర్టుకు రండి అన్నారు. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ పిలిచి సార్ ఆడ అందరు జనాలు సార్ నన్ను కొడతారేమో దాడి జరుగుతాం వద్దు సార్ వేరే కాడికి పోదాం అంటే మీరు ఏమన్నారు? పోదాంపా అన్నారు. అదే మీరు ఒప్పుకోకపోతే మీకు దాడి జరిగితే నాకు అడిగి రాదు. ఇప్పుడు నేను పోలీసుకు ఫోన్ చేస్తాను, సార్ మన ఈ మిర్రర్ టీవీలో వచ్చారు సార్ వాళ్ళు ఎన్నమంటే ఎవరు రేవంత్ రెడ్డి అంచనా వచ్చారు సార్ నాకు ప్రమాదం అన్నాం అనుకో వచ్చాను ఏం ఆధారం అంటారు. అట్లా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ పోయినప్పుడు ఒక ఆధారం రావాలి. ఇప్పుడు ఈ రోజు ఆధారం వచ్చింది, కోర్టు వాయిదాకే జడ్జిని రాని కారణం పెట్టి వాళ్ళని రమ్మను, వాళ్ళు రావడం మరి అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా? మీకు అర్థమవుతుంది సార్, ఇది ఎవిడెన్స్. ఇట్లాంటి ఎవిడెన్స్ 3-4 ఉన్నాయి. విషయం ఏంటంటే సార్ సరే మన మిర్రర్ ఎవరు చెప్తుంటే ఎవరైతే ప్రతిపక్షం ఈ విధంగా చేస్తుందో వాళ్ళు కూడా పకడ్బందీగా చేయట్లేరు. అంతే, మీరు మన ఛానల్ ద్వారా వేయండి. నిజంగా ప్రతిపక్షం అనుకున్న టిఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు కేసులో పూర్తిగా వాళ్ళని శిక్ష పడించే విధంగా వాళ్ళు చేయలేరు. కేవలం ప్రజల్లో నుంచి అలా చేయడానికి మాత్రం చిలకొట్టుడు వ్యవహారాలే కానీ వాళ్ళు చేయట్లేరు, జరగలేదు. అసలు ఈ కేసుకు సంబంధించినంత మొదటి దానికి వద్దాం. అసలు ఏం జరిగింది సార్ 2015 జూన్ 1వ తారీఖు రోజు? అసలు పాస్టర్ పని చేసే మత్తయ్య గారు ఈరోజు ఓటుకు నోటు కేసులో A4 ఎందుకు రావాల్సి వచ్చింది? మంచి ప్రశ్న వేశారు సార్. నా గతం చెప్పి కేసుకు ఇంట్రొడక్షన్ ఇస్తా, లేకపోతే కేసు ఇంట్రొడక్షన్ ఇచ్చాక నా గతం చెప్తా. అవును, జనానికి ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఓకేనా, పాస్టర్లము ఉండి కూడా తెలంగాణ అంటే మాకు సామాజిక ఆత్మీయంగా మేము పాస్టర్లమే, కానీ సామాజికంగా భూ ఆహారము ఉద్యోగాలు పిల్లలు చదువులు కావాలంటే తెలంగాణ కొరకు మేము పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమం పాస్టర్ల క్రైస్తవ తెలంగాణ సంక్షేమ సంఘం అని పోరాట సంఘం పెట్టి మేము కూడా ఉద్యమం చేసినాం. ఈ క్రమంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత సరే ప్రజల ఆకాంక్ష మేరకు లేకపోతే ఆయన పోరాటం చేసిన దానికో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్న క్షమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీలో ఓటర్లు ఎవరయ్యా అంటే ఎమ్మెల్యేలే, ఆయా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల ఓట్లతోటే ఎమ్మెల్సీ ఎంపిక జరుగుతుంది. ఈ ప్రక్రియలో మరి కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి కాంగ్రెసు, తర్వాత మొన్నటిదాకా ఈ ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన మంత్రులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా కూడా చంద్రబాబు హయాంలో టీడీపీగా ఉన్న వాళ్ళే, అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు. మన ఎమ్మెల్యేలో ఉన్నారు, ఇటు ఇచ్చింది మనమే. వీడు కేసీఆర్ ఎందుకు వచ్చిన అధికారంలోకి వీరు జీర్ణించుకోలేక ఏపీకి చెందిన టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచన చేసుకొని ఏ విధంగానైనా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మ్యాక్సిమం ఎమ్మెల్సీలను మనం గెలిపించుకోవాలి కాబట్టి క్రాస్ ఓటింగ్ చేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మనము ఆకర్షించుకోవాలని అప్పటి తెలంగాణని అస్థిరపరచాలనే ఉద్దేశం, అంతేనా? అఫ్ కోర్స్ మన తెలంగాణ కాదు, తెలంగాణ పరిపాలించడానికి మనం రావాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇది పోరాటం చేసే పార్టీకి పరిపాలించే అర్హత లేదని అప్పుడు గతంలో అప్పుడు అర్థమైంది. మన ఇంటర్వ్యూ చేసినప్పుడే టీఆర్ఎస్ ఎందుకు మీకు పని అంటే అది పోరాటానికి పనికి వస్తుంది సార్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ 40 years కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ 90 years అని చెప్పుకొని ఈయనను అధ్యాయాలని చూసిరు. ఆ ప్లాన్ లో భాగంగా చిన్న శాంపిల్ సెమీఫైనల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికక్కడికి అప్పటికప్పటికి టికెట్లు ఇస్తే ఉద్యమకారులకు డబ్బు ఉందో లేకనో అది ఉందో లేకనో అంతంత మాత్రం అప్పులు చేసి గెలిచిన వాళ్ళే. ఆ టైంలో గెలిచి 5 ఏళ్ళ అసెంబ్లీలో వచ్చి ప్రాజెక్టులు పనులు చేసుకొని సంపాదించుకోవాలని ఉంటుంది జనరల్గా ఎమ్మెల్యేలకి. లేదా హార్డ్ క్యాష్ వస్తే తీసుకుందామని కూడా ఆ టైంలో కొంతమంది రెడీగా ఉన్నారు. ఈ స్కీమ్లో
అందరు ఎమ్మెల్యేలకు వాళ్ళ పొటెన్షియల్ బట్టి అప్రోచ్ చేసినప్పుడు ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. ఈ నామినేటెడ్ ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ అనే ఒక వ్యక్తి, ఆయన కూడా అప్పుడే నామినేటెడ్ అయిండు. నామినేట్ అయితే ఆయనను కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా, కాబట్టి ఆయన సామాజిక వర్గం మనకు ఒక బీసీ నాయకుడిని ప్రభావితం చేయాలంటే బీసీ లీడర్ని పట్టుకుపోవాలి, ఒక మాదిగ కమ్యూనిటీకి మాదిగ. అట్లా నాకు క్రిస్టియన్గా పాస్టర్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ఎమ్మెల్యేకు పలానాడికి తెలుసు అని చెప్పి వాళ్ళు జూమ్ టు క్రిస్టియన్ లీడర్. అచ్చా, అప్పుడు మతే ఒక్క మాట వినండి. ఇక్కడ నా పాత్ర ఏంటంటే, ఇప్పుడు ఈ క్రిస్టియన్ లీడర్ లో టీఆర్ఎస్ క్రిస్టియన్ లీడర్ కూడా ఉంటాడు, కాంగ్రెస్ క్రిస్టియన్ లీడర్ ఉంటాడు, టీడీపీ క్రిస్టియన్ లీడర్ కూడా ఉండాలి. అందుకని చెప్పి టీడీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ నుంచి జిమ్మి బాబుని తీసుకొని, ఆయన అప్పుడు ఏపీ చంద్రబాబు నాయుడు చంద్రదండు టీంలో ఉంటుండే, మంచి బాడీ గిడు మంచిగా ఉంటుంది, మామూలు స్పోర్ట్స్ మెన్ ఉంటుండే. రేవంత్ రెడ్డికి అనుచరుడే, ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళంతా చంద్రబాబు టీంలో ఉంటుండే. కాబట్టి అరే జిమ్మి నీకు పలానా వ్యక్తి అని చెప్తే, అప్పుడు నేనేం చేసినంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కొన్ని క్రైస్తవ వ్యతిరేక జీవోలు తీసుకొచ్చిండు, 746 జీవో అని కొన్ని జీవోలు, బ్రదర్ అనిల్కి కేఏపాల్కి వ్యతిరేకంగా కొన్ని జీవోలు తీసుకొచ్చి దాంతో పాస్టర్లకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడాలి, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఏ క్రిస్టియన్ లీడర్ ముందుకు రావట్లేడు. నేను ధైర్యం చేసి వాళ్ళని కడప మన కేంద్రం, రాయలసీమ మన కేంద్రం, మన తెలంగాణ వాళ్ళం కదా అని చెప్పి ఆ కాంగ్రెస్ చేసిన వ్యతిరేక క్రైస్తవ వ్యతిరేక చర్యలపైన నేను పోరాటం చేస్తూ లెటర్ ప్యాడ్లు ఇచ్చి చిన్న సంఘం పెట్టుకున్నాను. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డిని దెబ్బతీయాలంటే, రాజశేఖర రెడ్డి వెనుకున్న క్రిస్టియన్ ఓటును దెబ్బతీయాలంటే, వాళ్ళు ఆకర్షించాలంటే, క్రిస్టియన్ సమస్యల మీద రాజశేఖర రెడ్డిని తిట్టే నాయకునిగా నన్ను వాళ్ళు బిస్కెట్ లాగా వాడుకున్నారు. అప్పుడు షర్మిల మీద కానీ, విజయమ్మ బైబిల్ పట్టుకొని పోయేటప్పుడు కానీ, అప్పుడు అంతా కూడా ఏబిఎన్ మన ఈనాడు బాగా రాసి వాళ్ళకి వ్యతిరేకంగా రాసి నన్ను ప్రొజెక్షన్ నన్ను ఒక లీడర్గా తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా. అంటే ఎట్లా, ఆల్రెడీ నేను టీడీపీ ప్రో, ఈనాడు ఏబిఎన్ ప్రోగా ఉన్న వ్యక్తిని. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఏ కమిటీలో ఇప్పుడు మందకృష్ణ మాదిగతోటి పలానాన్ని తిట్టి అట్లా తిట్టి కుల సంఘాలకు తిట్టినట్టు పాస్టల్ సంఘంలో నేను ప్రాజెక్ట్ ఉన్నా, మనోడే కాబట్టి మనవని పంపుదామని చెప్పి క్రిస్టియన్ యాక్టివిస్ట్ ఒకటి, టీడీపీ ప్రో క్రిస్టియన్ యాక్టివిస్ట్ ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర నన్ను పంపించారు సార్. ఇక పంపించిన వాళ్ళది పంపించడం తప్పు కాదు, కానీ ఆ పంపిస్తే విని పోవడం అనేది నేను బుద్ధి గడ్డి తిని చేసిన తప్పు. ఆ తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నా సార్. అసలు ఎవరి కోసం పోయిరండి మీరు స్టీఫెన్సన్ గారి కాడికి? స్టీఫెన్సన్ ఎవరిని గెలిపిద్దామని పోయారు? మీకు అంటే సెమీఫైనల్ చెప్పాలా, ఫైనల్ చెప్పాలా? సరే, సెమీఫైనల్ చెప్పండి. సెమీఫైనల్ ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఇప్పుడు ఏదైతే అడ్వైజర్గా ప్రధాన ముఖ్యమంత్రి అడ్వైజర్ ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. బట్ ఈవెన్ దో ఈయన టీడీపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. అది కాబట్టి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలో గెలిపించుకోవాలి. దానికి బలం చాలట్లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ ఓట్లు ఈ టీడీపీ ఓట్లతో ఇంకొక 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకే ఎమ్మెల్సీకి తక్కువ ఉంది కదా అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళను ఆకర్షించడానికి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆయన టీడీపీ పార్టీకి అనుకూలంగా చేర్పించుకోవడానికి రేవంత్ రెడ్డి వాడిన ఈ 3 పార్టీల డ్రామాలో మా ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యేని నేను సంప్రదించకపోయినా దాని ద్వారా ఫస్ట్ బెనిఫిషియర్ ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి పదవి వస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఎమ్మెల్యేలు ఓటు 5-5 కోట్లు తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు వేసిర్రు, వాళ్ళందరితో ఒక స్కెచ్ రెడీ చేసుకొని అప్పటికప్పటికి అసంతృప్తి రాక ఉన్న కొంతమంది వాళ్ళను, ఈవెన్ హరీష్ రావు లాంటి వ్యక్తిని కూడా ప్రధానంగా తీసుకొని వచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసి జానారెడ్డి వీళ్ళంతా కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని చీల్చి వాళ్ళు అనుకున్న రెడ్డి కమ్మ లేదా కాంగ్రెస్ టీడీపీ అనుకూల వర్గం యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేద్దామని చెప్పి వాళ్ళు చేసిన ప్రధాన కుట్ర అది. అందుకనే మీరు ఆ రోజు ఇన్ని ఉంటారు, కేసీఆర్ చెప్పినట్టు నా అదేంది నా ప్రభుత్వాన్ని పడజోరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ప్రభుత్వం పడిపోద్ది అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఫైనల్స్లో వీళ్ళు ఈ కుట్ర చేయడానికి అని చెప్పి ఈ ప్లాన్ చెప్పి నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని చెప్పి మొదటి దశలోనే కేసీఆర్ మేల్కొన్నాడు. మరి ఆయన ట్యాపింగ్ చేసిండా, ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేసిరో తెలియదు, కానీ ఆయన కాపాడి ఈ కుట్రను భగ్నం చేసి మాలాంటి దొంగలందరినీ కూడా రెడీ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది. రైట్, ఒకటే చెప్తాను నేను అనేది. మళ్ళీ మీరు కరెక్ట్గా ఆ రోజు ఏదైతే జూన్ 1, 2015 రోజులు వీడియోలు బయటకు వచ్చినాయి. అవును సార్. మీరు కరెక్ట్గా ఆ రోజు బ్యాగులు మారే క్రమంలో 50 లక్షల బ్యాగులు మారే క్రమంలో మీరున్నారా? లేదు సార్, బ్యాగులకు సంబంధం లేదు. నిజం చెప్పండి, అన్ని చెప్తున్నారు మీరు. మీకు అర్థమవుతుందా? బ్యాగులు మార్చే క్రమంలో ఈ దరిద్రుడు రేవంత్ రెడ్డి కక్కుర్తిగాడు నాకు చెప్పుంటే బ్యాగుని ఎట్లా మార్చాలో మారుదును, నేను ఎక్కడ దేవాలని తీసుకోవద్దును, నాకు ఇచ్చిన ఆపరేషన్ కంప్లీట్ చేద్దును. ఈ క్రమంలో ఏంటంటే మీకు ప్రధాన ఘట్టం ఏంటంటే సార్, ఇక మనం మామూలుగా మాట్లాడుకుని
అవతల పార్టీని ఒప్పించే బాధ్యత వరకే నాకు ఇచ్చారు. ఓకే. దాని తర్వాత వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఇప్పుడు మీరు వచ్చారు సార్, మీరు పలానా దగ్గరికి రమ్మన్నారు, మీ వ్యాను ఇదంతా చూసి మా వాళ్ళు చూసి ఏమన్నారు, సార్ ఇక్కడ బాగాలేదు, మా సెక్యూరిటీ ఆఫీసర్ చూసి ఇదంతా బాగాలేదు, మీరు మూవ్ అండి అన్నారు. మరి ఇదే టీడీపీ పార్టీ రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన ఎమ్మెల్యే వాడు డబ్బులు కక్కర్తి పడ్డాడు, ఆశపడ్డాడు, లేదా నా మాట గౌరవించిండు, వాడు ఓకే అన్నాడు. ఏది అప్పుడే తనకు కొత్త పదవి వచ్చింది, కొత్తగా ఎమ్మెల్యే అయిండు, ఆయన వ్యక్తి తన సొంత పార్టీకి ద్రోహం చేసి నీకు ఓటేయడానికి ఒప్పుకున్నాడు. ఎట్లా ఒప్పుకోవాలి సార్? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక కెమెరా యాంకర్ ఉన్నాడు సార్, మీ షూటింగ్ చేసిన తర్వాత మీ విలేకరికి పిలిచేసి మీ కెమెరామెన్ పిలిచే, బాబు ఇదంతా ఫీడ్ నాకంటే వస్తారా, నా ప్రాణం పోయినా కానీ నా ఫీడ్ అని అంటారు జనరల్ గా. అంటే ఉదాహరణ మీడియా అన్నారు తప్పు చెప్పాలి, అట్లా ఒక పార్టీ ఎమ్మెల్యే రాడు. నేను వానికి బ్రీఫింగ్ ఇచ్చిన, అరే బాబు ఇది పరిస్థితి రా. అప్పుడు చంద్రబాబు గారు బ్రీఫ్ ఇచ్చిండు కదా దానికి ముందు సార్, తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడినాకనే వీళ్ళందరూ వచ్చింది. నా బ్రీఫ్ ముఖ్యం, చంద్రబాబు బ్రీఫ్ ఏంది బిస్కెట్ల బ్రీఫ్. రేవంత్ గారు పోయి బిల్డప్ ఇచ్చి కూర్చొని సీట్లో కూర్చొని మా రెడ్డి పాలన జానారెడ్డి వీళ్ళందరూ వస్తారు, ప్రభుత్వం మాదే అన్నాడు. నేను చెప్పిన దాని స్కెచ్ ఆ వీడియోలు 2015 బీజం పడింది, అప్పుడే చెప్పిన సోఫాలో కూర్చొని శివన్ సార్ ఇంట్లో కూర్చొని మాదే వచ్చే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, జానారెడ్డి మేమంతా కలిసి చేస్తున్నాం, ఇదంతా పెద్ద కుట్ర ఉంది, ఢిల్లీ లెవెల్ కుట్ర ఉంది, సోనియా గాంధీ వీళ్ళందరూ ఉన్నారు, ఇటు ఏపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు ఒప్పుకోరా బాయ్ నెక్స్ట్ నీకు ఫ్యూచర్ అని వానికి ఆఫర్ ఇచ్చారు. అదే మాట నాకు నేను చెప్పడం కాదు, ఇది నువ్వేదో లేని కథలు చెప్తున్నావు కదా కూల్చేదాన్ని కాదు. రేవంత్ రెడ్డి చెప్పింది చూసినాకనే అప్పుడు సీన్ అయింది, వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేసే సార్ వీళ్ళు ఇక నన్ను పక్కన పెట్టరు. సెబాస్టియన్ అని ఇంకోటి ఉండే టీడీపీ వాడు ఈ డబ్బులు సంచినప్పుడు వాళ్ళు ఉన్నారు. డీల్ నాది అంటే ఓన్లీ బుకింగ్ నేను, ఆపరేషన్ ఇంకోళ్ళతో పెట్టుకున్నాను. అయితే నేను వానికి ఏం చెప్పిన అంటే, అరే మేము తాజ్ హోటల్ని ఇక్కడ పిలుస్తాం రా, వాళ్ళ ఒక దగ్గర నువ్వు దగ్గర వస్తే ఎవరిని దొరకదు అంటే, అప్పుడు ఏసీ వాళ్ళు రాకపోవు నీ ఇంట్లోనే అంటే వాడిని ఈ లోపల వాడిని అప్రూవర్గా మార్చుకున్నారు. ఎవరు స్టీఫెన్స్ అన్ని వే బాబు నీ వీళ్ళు ఏం చేశారు సార్, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చిన మీ బండ్లు చూసిన ప్రెస్ అని లేదు, మీకు ప్రెస్ అని లేదు కాబట్టి నామల్ అనుకో. వీళ్ళేంది టీడీపీ స్టిక్కర్ వేసుకుని ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని రేవంత్ రెడ్డి పోయిండు, వాడు అప్పుడు మహానాడు జరుగుతున్న జెండాలు పట్టి వీళ్ళు పోయారు. ఒక ఎమ్మెల్యే ఇంటికి టీడీపీ జెండాలు పోతుంటే ఇప్పుడు నువ్వు నేను కమిట్ అవుతాం, నీ గన్మెన్ గవర్నమెంట్ ఉంటాడు, నీ డ్రైవర్ గవర్నమెంట్ వాడు, చెప్పడా సార్ వాళ్ళు లేదు గుడ్డిగా పోయి ఓవర్ యాక్షన్. ఇప్పటికి కూడా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఈ మూసిని ఏం చేస్తాడా అని చెప్పి, ఈయన ఓవర్ యాక్షనే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తిగత ఓవర్ యాక్షనే ఆ డీల్ కొంప ముంచింది. ఇప్పుడు రాష్ట్రం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. నా ఇంటర్వ్యూ చూసి కాంగ్రెస్ వాళ్ళు మా సీనియర్స్ ఫోన్ చేస్తున్నారు, జేడీసీలో కానీ కొప్పులు కానీ వాళ్ళ టీం మొత్తం కాంగ్రెస్ క్రిస్టియన్స్ మొత్తం మాకు అటు, అరే क्या है साहब अपना हमारा सीएम कैसे बोल रहा है, आपका सीएम क्या है रे भाई, तुम्हारा पार्टी को लूट दे रहा, एक पार्टी का वोट पूरा खत्म हो जा रहा, कांग्रेस తెలంగాణ खत्म हो गया, मेरे वास्ते थोड़ा तो ఒక అని చెప్తున్నాను. అట్లనే ఈ కేసులో వాళ్ళు ఓవర్ యాక్షన్ మీద పోయేటప్పుడు ఇరుక్కున్నారు సార్. ఆ మూటలలో నేను లేను, ఆ బ్యాగ్లలో లేను, ఉండుంటే రెడీ అని నన్ను కూడా వేసుకుపోతారు కదా. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను కుషాగూడ పిఎస్లో ఉన్నా, మా ఫ్రెండ్ తోటి మాట్లాడుకుంటుంటే స్క్రోలింగ్లో వస్తుంది A4 మత్తే పరారి. నేను ఎక్కడ పరారా బాబు, నేనే ఉన్నాను. వీళ్ళు ముగ్గురు వేసుకుపోయారు, సెబాస్టియన్ని, ఉదయ్ సింహని, రేవంత్ ఏసీ ఆఫీస్కి తీసుకుపోయారు. చేసిన అప్పుడు రేవంత్ రెడ్డి భార్య ఫోన్ చేసి, అన్న మీరు ఎక్కడున్నారు దొరకొద్దన్నా అంటుంది. అరే నేను ఇక్కడనే ఉన్నామ్మా, నేను పరారిలో పోలే కదా, నేను ఎందుకు దొరకొద్దంటే, వద్దన్నా నువ్వు దొరికితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పార్టీ సస్పెండ్ చేస్తే నేను ఉరేసుకొని చచ్చిపోతా అని రేవంత్ రెడ్డి ఆమె భార్యకు గీతారెడ్డికి చెప్పి నన్ను దొరకొద్దని చెప్తే, నేను దొరకకుండా ఇదే జిమ్మి బాబు అటు దొంగ వాని గురించి నేను ఆపరేషన్ చేస్తే వాడిని తీసుకుపోయి ఏపీలో దాచిపెట్టి, ఇది మన మిర్రర్ మీకోసం కూడా తెలంగాణ పోలీసులు తిరిగిరు. ఆ తర్వాత తిరిగిరు సార్. అంతేనా? తెలంగాణ పోలీసులు ఏం చేశారంటే, ఈ కేసు అయిన 4-5 రోజులు నేను తిరుగుతూనే ఉన్నా. అవును, పరారి అంటే ఉప్పలు చేయకపోయి, బాబు పరారి అంటున్నాను, పరారి మా ఇంట్లోనే ఉంటా, గాంధీనగర్లో మా ఇల్లు, ఎప్పుడు ఏసీబీలో వచ్చేసారి నన్ను రమ్మ నేను వస్తా అంటున్నా. ఏసీబీ ఆయన డిఎస్పీ కూడా ఫోన్ చేసిన, నేను పరారులు చేయకుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈ ముగ్గురు ఏదైనా దొరికిరు కదా, నన్ను అప్రూవర్గా మార్చుకొని విట్నెస్ కమ్ అప్రూవర్గా, ఇప్పుడు ఎట్లా విట్నెస్ కమ్ అప్రూవర్గా ఈడీ కేసులో పెట్టారో అట్లా నన్ను పెడదామని చెప్పి వాళ్ళు నన్ను ఫ్రీగా వదిలిపెట్టు. ఈ ఫ్రీగా వదిలిపెట్టిన టైంలో ఇక కొన్ని పరిస్థితులు బట్టి, అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఫోన్ చేసి జిమ్మి బాబుతో మాట్లాడి అన్నం దొరకొద్దు అని చెప్పు, దొరికితే కనుక పార్టీ సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేస్తే ఫ్యూచర్ క్లోజ్ అయిపోతుంది. పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏసీబీ కేటు గురించి పోరాటం చేసినా, ఏం పోరాటం చేసినా ఆయనకు మైలేజ్ వచ్చింది, పార్టీకి మైలేజ్ వచ్చింది. కానీ పార్టీ సస్పెండ్ చేస్తే లైఫ్ ఉండదు. అట్లా అని చెప్తే ఆమె కోరిక మేరకు మేము ఏపీ పోవడం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రయల్స్ అయినాయి, ట్రయల్స్లో క్వాష్ పిటిషన్ నాది చంద్రబాబుది లేచి హైకోర్టులో క్వాష్ చేసిన తర్వాత 8 నెలల తర్వాత మళ్ళీ నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఈ రకంగా జరిగింది సార్. జరిగితే 3 కేసులు, ఏసీబీ కేసు రెడీ అనే దాంట్లో నేను లేను, చంద్రబాబు దాంట్లో నేను లేను, కానీ ఈడీలో మాత్రం అప్పుడు
నా దృష్టమో రేవంత్ రెడ్డి దురదృష్టమో కానీ ఈడీలో నన్ను ముద్దాయిగా పెట్టారు. నేను షాక్ అయిపోయాను. షాక్ అయినా అంటే మీకు మన ఛానల్ చెప్తున్నా, ఒక దొంగ ఉంటాడు సార్, ఒక దొంగ ఉంటాడు, ఒక దొంగతనకు 5 దొంగలు పేరు పోతే ఒక దొంగ 4 జైలు పడితే ఆ ఎమ్మటొచ్చిన దొంగ సాటి దొంగలకు సాయం చేస్తాడా చేయడా? బెయిల్కో దానికి ఇప్పుడు జైల్లో ఉంటారు 4 ఖైదీలు ఉంటారు సార్. ఒక భార్య తీసుకొచ్చి అట్టిపాలు ఇస్తుంది, 4 పంచుకోరా? అంటే తోటి ముద్దాయిల కష్ట సుఖాలు పంచుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక వ్యక్తి. ఆయన తిడుతుంటే నువ్వు మావుని తిడుతావా, మా రేవంత్ని తిడుతావు అని ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి కనీసం నా వెల్ఫేర్ కానీ, వెల్ఫేర్ అంటే నాకు ఏదో కోట్లు ఇచ్చి పార్టీ పదవులు ఇచ్చి కాదు, కోర్టు కేసులకు ఏపీలో చంద్రబాబు పేరు ఉన్నంత కాలము కోర్టు కేసులకు ఏపీ లాయర్లు వచ్చి పెట్టుకున్నారు. సరే మత్తయ్య గారు, మీ బాధ నాకు అర్థమైంది. రైట్, రేపు సరే మీరు ఇంతగానో మీడియాకి ఎక్కిండ్రు, మీడియా చూసి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే మంచి గౌరవాలే దక్కినాయి, చాలా గౌరవం. రేపు మత్తయ్యని పిలిచి ఎందుకు మత్తయ్య, ఎందుకు ఒకటే లొలి పెడతా ఉన్నావు, ఈ పదవి తీసుకో లేకపోతే 10 లక్షలు తీసుకో అంటే వదిలేసా? అయిపోయిందా? ఇక్కడికి సూటిగా చెప్పాలి అంటే, సూటిగా చెప్పండి. ఎందుకంటే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి ఎందుకు కొడుతున్నావు, పొద్దున్న లేస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి 10 లక్షలు పదవి ఇచ్చారు అనుకో, ఏం చేస్తారు? మొత్తం ఏం చేస్తాడు సార్? అట్లా 10 లక్షల పదవి తీసుకున్న ఉంటే ఏపీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది, పోలే. నిజాయితీగా జరిగింది, ఒక నిజం చెప్పాలని చెప్పి నేను చూసిన. ఇంకొకటి మీరు అంటారు కదా, వాళ్ళు నా దగ్గరికి రావాలి కదా, సరే వాళ్ళు నా దగ్గరకు వచ్చే కట్టం తర్వాత వదిలిపెట్టండి. ఇదే ఎపిసోడ్ నేను సుప్రీంకోర్టులోనే అప్పీల్ అప్పుడు నేను అప్రూవల్ పిటిషన్ వేసిన. అప్పుడన్నా సరే నేనే పోవచ్చుగా, ఆశ ఉంటే నేనే పోయి రేవంత్ రెడ్డి సీఎం చాలా మంది, అరే పోయి కలిసినావా మీ మావాడు ఎవడరా బాబు, దొంగలరా ఇద్దరు, దొంగ అయినా మీ దొంగే కదా, పోయి కలిసినావు అంటే ఏ ఒక్కరోజు నేను రేవంత్ రెడ్డిని కలవలే. వాళ్ళ తమ్ములను కాలే, వాళ్ళ అన్నలు కానీ, మా ఉప్పలు కూడా చాలా, మా ఉప్పలు ప్రవీణ్ రెడ్డి ఎంపీఆర్ కూడా రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అంట. ఏ రోజు కూడా ప్రవీణ్ సార్ దగ్గర పోయి సార్ రేవంత్ గురించి నాతో మాట్లాడు అని చెప్పి ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు అంటే నాకు నా ఆత్మగౌరవం, నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని న్యాయంగా చెప్పాలని చెప్పి నేను చేస్తున్నాను. కానీ 10 లక్షలు సార్ 10 కోట్లు ఇవ్వాలి. లేక నాకు జరిగిన నష్టం 9 ఏళ్ళు నాకు ఒక ఎన్జిఓ ఉంటే ఈ పాటికి కనీసం ఏదైనా ప్రాజెక్టులు వచ్చాయి. నా సొసైటీ బ్యాన్ అయిపోయింది, నా చర్చ్ బ్యాన్ అయిపోయింది, నా యాక్టివిటీస్ ఒక అన్వేషి టీవీ క్రిస్టియన్ ఛానల్ పెట్టుకున్నా, అది కొలాప్స్. మొత్తం ఎవరు చూసినా సరే ఎవరు మీ సార్ ఫలానా అయినా మా వద్దమ్మా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వమ్మా అని చెప్పి చేసి ఆర్థికంగా ఎంత దెబ్బతిలో అంత దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఒకటే డిసైడ్ అయినా, నా గొంతులో ప్రాణం ఉన్న వరకు నిజం చెప్పి చచ్చిపోవాలి. ఓకే, ఇక మరి మీరు అడుగుతారేమో నేను చంపితే ఎట్లా అంటారు. నన్ను చంపితే రేవంత్ రెడ్డికి యాజ్ పర్ జర్నలిజం రూల్ ప్రకారం ఆ మాట మేము అడగకూడదు. మీకు ఏమన్నా హత్యాయత్నం ప్రయత్నం జరుగుతుంది మీరు చెప్పుకోవచ్చు కానీ మేము అడగకూడదు. అది కొంతమంది రిపోర్టర్లు అడిగారు, మీకు ప్రాణహాని ఉంది కదా మరి మీరు ఎందుకు చెప్తున్నారు? నాకు ప్రాణహాని వాళ్ళు తలపెడితే ప్రాణహాని చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను బతికి ఇది తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఈడీ కోర్టులు ఆల్రెడీ చెప్పేసిన, ఏది ఈయనే రేవంత్ రెడ్డి, ఈ డబ్బులు ఇవే, ఇదంతా ఇది నేనే పోయిన ఆపరేషన్, నేనే చెప్పిన ఈ ఫోన్ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ఐడెంటిఫై చేయాలి సార్, ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు, నేనే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు క్యాష్ అన్నారు కదా, ఈ క్యాష్ వీడియో ఈడీ ఆఫీసర్ ప్లే చేస్తారు. ఈ సెబాస్టియన్ పోయిండు, ఉదయ్ సింహ పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, ఇది నీదనంటే నేను కాదు, బ్యాగ్ నీదని నాది కాదు, పోలీసు ఇట్లా బెల్ట్ పట్టుకు ఈ బెల్ట్ నీదనంటే నాది కాదు. అంటే ఏ దొంగ నా లెక్కన ఉన్నాడు కానీ నాది కాదని అంటావు, మొత్తం నాది కదా అంటున్నాడు, ఈ ఫోన్ నెంబర్ నాది కదా అంటారు, నీ ఆధార్ కార్డు ఇది నాది కదా అంటే అట్లా చెప్పాలంట ప్రొసీజర్. మనకు తెలియదు, నేనేమో లేదు సార్ ఇది నేనే, ఇగో ఇది నేనే, ఫస్ట్ రోజు పోయింది నేనే, ఇగో నా కార్డు అని నేను చెప్పేసిన. నేను చెప్పాలని చెప్పిన కాబట్టి ఇప్పుడు నన్ను చంపి మూసిలో పడేసినా నేను చెప్పిన నిజం అనేది కోర్టులో ఉంటే వాళ్ళకి శిక్ష పడేస్తుంది. నేను లైవ్గా పోయి ట్రయల్ స్టార్ట్ అయ్యి నిజం చెప్పినా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ మీరన్నట్టు పదవిలో డబ్బో నాకు ఇచ్చి లేకపోతే నేను అనుకున్నది డిమాండ్, పదవి డబ్బు కాదు. నా డిమాండ్ ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ పంపాలి. ఓటుకు నోటు కేసు ద్వారా ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్న మేము ప్రజాప్రతినిధుల కోర్టులోని వాళ్ళు ఒప్పుకొని ఇకపైన మేము ఇటువంటి ప్రక్రియ చేయం. మనకు తెలుసు జేఎంఎం ముడుపుల కేసు పార్లమెంట్లో ఒకటి అయింది కదా, అది భారతదేశ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చి ఇది ప్రజాప్రతినిధుల ఓట్లు కూడా ఇటువంటి పనులు మేము చేయమని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇంకొక పార్టీ ఫిరాయింపులు వేరు, అధికారికంగా ఈ పార్టీకి వెళ్ళిపోయి ప్రకటించుకోవచ్చు, వాళ్ళు పార్టీ చేయొచ్చు. కానీ దొంగతనంగా సీక్రెట్ ఓట్ బ్యాలెన్స్లో మాత్రం వాళ్ళు చేయనని చెప్పి వాళ్ళు ఒక అది ప్రొసీజర్ ఉంటుందంట. అంటే ఈ శిక్ష పడుతుంటే వీళ్ళు రాసి వచ్చు అంట. ఇప్పుడు మన వాంగ్మూలంలో రాసి ఇచ్చారనుకో, వాళ్ళు క్లీన్ నేను క్లీన్,
కేసే కొట్టేస్తారు. ఎందుకంటే ఏసీబీ కోర్టు అనేది ప్రజాప్రతినిధులకు వర్తించదు. ఈవెన్ అటెండర్ కానీ ఐపీఎస్ కానీ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏసీబీ కోర్టు ప్రజాప్రతినిధులకు వర్తించదు. కాబట్టి ఆ కేసు వాళ్ళకి శిక్ష పడదు. వాళ్ళకి శిక్ష పడేది ఉందంటే నా కేసు ఈడీ కేసే ఉంది. కాబట్టి ఈడీ కేసు ద్వారా నేను వాళ్ళని ఒప్పించి తప్పొప్పుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండని, ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఇంకా పెద్ద స్థాయిలో పోనీ కానీ దీనికి ఒక ముగింపు పలకాలి. ఆ మార్పు వాళ్ళలో రావాలి. ఆ మార్పు వాళ్ళలో తీసుకురావడానికి నేను ఏమైనా పర్లేదని చెప్పి త్యాగం చేసి నేను ఈ పోరాటానికి సిద్ధపడ్డారు. మంచిది. ఓకే, ఎనీవేస్ నేను ఏమంటున్నా అంటే ఈరోజు మీతో పాటు ఉన్న A1లు A2లు A3లు ఏదైనా సరే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వ్యవస్థకు సంబంధించిన దాంట్లో నడుచుకుంటూ పోతూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పదవులు రావచ్చు, ఎవరికైనా ఏదైనా కూడా అధికారం కట్టబెట్టవచ్చు. అధికారాన్ని వినియోగించుకొని ఇప్పుడు ఈ కేసును నిర్వీర్యం చేసి అది పూర్తి స్థాయిలో ఈయనే బాధ్యుడని మీ మీద వేస్తే ఏం చేస్తారు? ఇంకా సంతోషమే. కేసు నిర్వీర్యం ఆల్రెడీ అయిపోయింది సార్. చంద్రబాబు వాయిస్ బ్రహ్మదేవుడు ఇచ్చిపెట్టలేడని చెప్పి అన్న కేసీఆర్ వాయిస్ ఈయనది కాదని చెప్పి డైరెక్ట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్ పెట్టి హైకోర్టులో జస్టిస్ శివశంకర్ క్వాష్ పిటిషన్ 1300 పేజీ కాపీ ఉంది. ఇది చంద్రబాబు వాయిస్ కాదు, చంద్రబాబు ఫోన్ నుంచి ఇక్కడ మాట్లాడేది ఈ ఫోన్ కాదు అని చెప్పి అన్ని నిర్వీర్యం చేసేసుకున్నారు. ఆడియోలు సీడీలు అన్నీ కూడా లేవు. వాటిలో ఆల్రెడీ అయిపోయింది. కానీ ఈడీలో మాత్రం మనీ లాండరింగ్ కాబట్టి ఇందులో మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బు తెచ్చిన వాళ్ళు డబ్బు క్యారీ చేయడంలో ఏసీబీ అంటే ఏసీబీ కానీ ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ పట్టుకుంది కాబట్టి ఈ కేసు ఉంది. కేసు నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోయిన తర్వాత నా మీద వేస్తే నాకు ఇంకా మంచిది. నేను దోషిగా నేను ఇప్పుడు ఈడీ కోర్టు ముందు ఎందుకు నిరాధ్యక్షణ? నన్ను దోషిగా గుర్తించండి. నన్ను దోషిగా గుర్తించి సుప్రీంకోర్టులో కూడా దోషిగా గుర్తిస్తే నాతో పాటు క్లీన్ అయిన చంద్రబాబు దోషి అవుతాడు, చంద్రబాబు మాట రేవంత్ అందరం దోషులం అవుతాం. దోషులం అయ్యి నేరం ఒప్పుకోవడం మంచిదా? దోషులు కాకుండా నేరం ఒప్పుకుంటే ఇంకొక నేరం చేయడానికి ఉంటుంది. మనకు ఈ మధ్య లోక్ అదాలత్లు పెట్టి తెలుసు కదా సార్ గవర్నమెంట్. ఎందుకు? వాడు ఒప్పుకొని కేసు కొట్టేపించుకుంటాడు. కేసు కొట్టేపించుకున్న తర్వాత మళ్ళీ వాడు నేరం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. కానీ కాలేదని చెప్పి కేసు కొట్టేపించుకుంటే మళ్ళీ నేరం చేయడానికి ఆస్కారం ఇచ్చిన అవుతాం. ప్రజాస్వామ్యయుతమైన డెమోక్రటిక్ కంట్రీలో ఈ సిస్టమ్ అనేది ఉండొద్దు. దానికి నువ్వే పెద్ద తోపా, నువ్వే ఫిలాసఫీ అంటారు. నా ఐడియా నేను విక్టిమ్ను కాబట్టి ఆ ఆయుధం నాకు దొరికింది కాబట్టి నేనే ఫిలాసఫర్, నేనే చెప్తున్నా. ఏమంటారు 10 కాన్పులు చేసిన ఆమె మంతసాయన అన్నట్టుగా ఈ ఓటుకు నోటులో బలైన నేనే ఓటుకు నోటు అనే ప్రక్రియ ముగింపుకు నేనే ఉద్యమకారణ అవుతా. అంతే, ముగింపు దాన్ని ముగింపు చేయాలంటే ఏం చేయాలి? ఏం కోరుకుంటారు మీరు? కేసు ముగింపు అంటే ఒప్పుకోవాలి సార్. తప్పు ఒప్పుకుంటే అయిపోతారు. మేము నిజమే ఎమ్మెల్యేని కొనడానికి చేసినాము, ప్రయత్నం తప్పే మాది, మా ప్రజాప్రతినిధుల కేసు కిందకి రాదు కాబట్టి ఇది తప్పే. ఈ మనీ లాండరింగ్ ఏదైతుందో డబ్బు తీసుకెళ్ళినామో ఇది ఈ నేరానికే చేసినామని ఒప్పుకుంటే కొట్టేస్తారు. ఎందుకంటే అది శిక్ష పడేది కాదు, అది ఏసీబీ కోర్టులో వాళ్ళకి శిక్ష పడదు. కానీ ఒప్పుకున్నారు అనుకో ఒక సంకేతం ప్రజలకు పోతుంది. ఇప్పుడు నేను ఉన్నా అనకపోయినా సరే, ఎక్కడ రేవంత్ రెడ్డి కనపడ్డా సరే, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కాదు, ఇంకా 100 ఏళ్ల తర్వాత అయినా సరే రేవంత్ అనగానే ఓటుకునేటు దొంగ నువ్వు కూడా అంటారు, గల్లీలో కూడా అంటారు, నన్ను ఎట్లా అంటారు. ఇది పోవాలి. ఓటుకు నోటు కేసు ఇక చేయనని చెప్పి ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు కూడా ఓటుకు నోటు ఇంకెవరు ప్రలోభ పెట్టడం అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆ సంకేతం అన్ని పార్టీలకు వెళ్ళిపోయి భారతదేశము ఒక ప్రజాస్వామ్యతగా రాష్ట్రంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఒక రికార్డు రావాలని చెప్పి దానికి నాకే ఈ అవకాశం వచ్చిందని నేను పోరాటం చేస్తున్నాను. రైట్. అప్పుడు ఆ రోజున ఆ ఓటుకు నోటుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే A1 ఉన్నారో ఆయన అప్పటికి టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే. అవును సార్. రైట్. ఈరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద అక్కడ ఆయన ఎవరైతే అప్పుడు ఆ రోజులో ఎవరైతే పనిచేసిందో ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. దేవుడి దయ వల్ల అంటూ ఇటు కొంచెం జీవితంలో గొప్ప అవకాశం వస్తుంటే ఇలా సెంట్రల్ రాజకీయాలను కూడా వేలేంత దమ్ము ఈరోజు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చింది. అవును సార్. ఇన్ని ప్రతికూల అంశాల మధ్యలో మీరు ఈ వేసి ఒప్పుకోవాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, రైటా కదా? ఒకవేళ ఇది కనుక మీ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? చెప్పండి నాకు. మీకు ఒక మాట చెప్పనా సార్, ఆల్రెడీ నా పోరాటం సక్సెస్ అయిపోయింది. నా పోరాటం ఏంటంటే 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు దోషులే ఓటుకు నోటు కేసులు అని చెప్పి ప్రతి ఒక్కరు మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ నా చేసే పోరాటం ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ గుర్తించాలనేదే ఒకటి. వాళ్ళలో పక్షతాపం వచ్చిందా రాలేదా అనేది నాకు అనవసరం లేదు. పక్షతాపం అనేది అంత ఈజీగా వస్తుంది మీరు అంటారు కదా సార్, పక్షతాపం అంత ఈజీగా రాదు. కానీ పక్షతాపం వచ్చేందుకు నేను చేసే ప్రయత్నం అది ఈజీ ప్రయత్నమేగా. నేను నవంబర్ 4 నాడు సుప్రీంకోర్టుకు పోయి ఏదైతే నా పిటిషన్ మీకు అసలు విషయం చెప్తున్నా మన మిర్రర్ టీవీ ద్వారా, చంద్రబాబు అక్కడ సీఎంగా లేనంత కాలము నా కేసు లిస్టింగ్లో రాలేదు.
మంచిగా గమనించాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు అక్కడ ఓడిపోయిండు. ఓడిపోయినప్పుడు కనీసం నేను నా కేసు నెంబర్ 5248 ఆఫ్ 2016 SLP క్రిమినల్. ఈ కేసు లిస్టింగ్ లో రాలేదు సుప్రీంకోర్టులో. అదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు లిస్టింగ్ వచ్చింది, ప్రతిపక్షంలో లిస్టింగ్ రాలే. ఇది ఎవరు చేసి ఉంటారు జిమ్మిక్కు? అది మీరే చెప్పాలి. ఇక బీజేపీ పార్టీ రెండింటిని పెద్దన్న చిన్నన్న అని చెప్పి వీళ్ళిద్దరిని చేతిలో పెట్టుకోవడానికి, ఇద్దరు అంటే అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు. ఇక్కడ ఇద్దరు ఎవరు? రేవంత్ రెడ్డి కేసీఆర్. అక్కడ ఇద్దరు ఎవరు? చంద్రబాబు జగన్మోహన్. ఇది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా కేసీఆర్ గుట్టు మొత్తం 8 మంది IPS ఆఫీసర్ జైలుకు పోయి, KTR జైలుకు పోయి, తిహార్ జైలుకు, మన కవిత పోయించిన జైలుకి వీళ్ళందరూ పోయేదానికి మొత్తం ఫైల్ రెడీ చేసుకొని అప్పుడున్న ఏపీ ప్రభుత్వం రెడీ చేసుకుంటే. రైట్ అండి. నేను ఈ విషయంలో నాకు బాగా ఒకటి అది ఉంది సార్. మీరు కూడా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాంట్లో అర్థం ముద్దాయిగా ఉన్నారు. ఎస్ సార్. ఎప్పుడన్నా మీ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు అనిపించిందా? సీరియస్గా చెప్పాలి, మంచి అఫెన్స్ ఇది. మీరు చెప్తున్నారు కదా, అంటే చాలా మంది ఒక ప్రాపగండ చేయడం, లేకపోతే మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి మీరు కూడా దాంట్లో ఉన్నారు. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాపింగ్ అయినట్టు మీకు అనుమానం వచ్చిందా? కేసు అప్పుడు కాదు, ఆ తర్వాత జరిగిన క్రమంలో కానీ, ఆ తర్వాత కొన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఒక 10 ఏళ్ళు అవుతుంది కదా. అవును సార్. గత గవర్నమెంట్ అనేది ఆ 10 ఏళ్ళలో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అంటే కేసు అప్పుడైతే మేమంతా గమనించలేదు సార్. కానీ దాని తర్వాత మాకు ఎప్పుడైతే వీళ్ళని తీసుకుపోయి ఏసీబీ అధికారులు విచారిస్తారు కదా, నేను పర్సనల్ కొన్ని మాట్లాడగా మా సెబాస్టియన్ ముద్దాయి అప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్నాడు. వాళ్ళు నువ్వు పలానా ఒక లేడీస్ ఇట్లా మాట్లాడడం, పలానా ఇట్లా మాట్లాడడం, పలానా దాంట్లో మా మమ్మల్ని ఇచ్చినావు అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. రైట్. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే, రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అవును సార్, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అందులో మీరు చేస్తున్నది అది తప్పు. అప్పటికి రాజద్రోహమే అనొచ్చు. సక్రమ చేసి దొంగలు పట్టుకోవాలి. ఇప్పుడు నక్సలైట్లను ఇన్ఫార్మర్ పెట్టి ఎట్లా పట్టుకుంటారో పట్టుకోవాలి. నేను ఫోన్ ట్యాపింగ్ తప్పనట్లేదు, కానీ ఏంటంటే ఆ విధానం తప్పని చెప్పి ఏదైతే క్లెయిమ్ చేసిర్రో, మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. సుప్రీంకోర్టుకు కొన్ని వాటికి మినహాయింపించింది ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఏది NIA దర్యాప్తు కానీ, తర్వాత ఈ సంబంధించిన దానితో పాటు ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి రికార్డు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులతో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా డీజిల్ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో కూడా పెట్టుకుంటేనే అప్పుడు వ్యవస్థలు సకాలంగా ఉంటాయి. ఎందుకంటే మన చట్టాలు ఎట్లా కఠినంగా లేవు. కాబట్టి చట్టాలు కఠినంగా లేని టైంలో మనం ఏం చేయాలంటే ఈ వ్యవస్థను అధిగ్రహం చేయాలి. తర్వాత అయితే ఈ క్రమంలో ఇప్పుడున్న ఈ ఫోన్ ట్యాపింగ్ క్రమంలో ఆ జీవో మార్చడానికి కానీ, ఆ ట్రయల్ మార్చడానికి చేయరు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే జరిగిన సమాచారం ఉందో ఆ ట్యాపింగ్ వివరాలు బయట పెట్టాలి. మీకు ఒక విషయం తెలుసు, మీరు అడిగారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను మీకు చెప్పాల్సిన లేదు. ఒక్కసారి మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఓటుకు నోటు మీద కాన్సన్ట్రేట్. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా ట్యాపింగ్ అయిందా అని అడిగిరో, ప్రతి జర్నలిస్ట్ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇప్పుడు నాకు మీ కాల్ వచ్చింది కదా, ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి వారం రోజుల వరకు మీకు ఫోన్ ట్యాపింగ్ ఉంటుందా? క్లియర్ 100% ట్యాపింగ్ ఉంటుంది. అప్పటి వరకు ప్రాపగండ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నా, మీకు అర్థమైందా సార్? ఆడ ఆపరేటర్ మారింది అంతే. ఇంకొక విషయం తెలుసా మీకు, మన మిర్రర్ టీవీలో సపరేట్ ఒక డిబేట్ పెట్టండి, ఫోన్ ట్యాపింగ్ మీద మీరు చేయండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కొంతమంది ముద్దాయిలను పట్టుకొచ్చి విచారిస్తారు, గుర్తుందా? వాళ్ళు ఎవరండి? ప్రభుత్వ అధికారులే. ప్రభుత్వ అధికారులే సార్. మా ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఫోను, చంద్రబాబు ఫోను ట్యాప్ చేసిన నిందితులను ఆ ట్యాపింగ్ కేసు చెప్పకుండా మామూలు ట్యాపింగ్ కేసులో తీసుకొచ్చి ఎవడో అధికారి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి వాళ్ళని శిక్షిస్తారు. అంటే టార్గెట్ అయిపోయింది. కేసీఆర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను ఇరుక్కుంటేనేమో అందుకని చెప్పి ఓటుకు నోటు కేసులో ఆధారాలను తీసేసిండో, ఆధారాలను తీసేసి సుప్రీంకోర్టు జడ్జికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఇచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చిండు. కానీ అదే ట్యాపింగ్ ద్వారా మళ్ళీ KTR పేరు కూడా పెడతాం, KCR పేరు కూడా పెడతాం అని చెప్పి ఈ చిన్న స్థాయి అధికారులను తీసుకెళ్ళి, చిన్న స్థాయి అధికారులు కాదు, మొత్తం IPS అవినాష్ మహంతి, ఇప్పుడున్న శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ DG, వీళ్ళు కూడా జైలుకు పోవాలి. కానీ వాళ్ళు పోనీయకుండా సెకండ్ కేటగిరీ కేసీఆర్కి అనుకూలంగా ఉన్న రావులు, వాళ్ళు పునీత్ రావు, ఈ రావులను మాత్రం తీసుకొచ్చి వాళ్ళని శిక్షించుకుంటా బెయిల్ రాకుండా చేస్తున్నారు. కానీ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మా ఫోన్లో ఎందుకు ట్యాప్ చేశారు రాని. మరి అన్న బుద్ధిమంతులు, మరి ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావురా అంటే నీకు భయం నీకుంది కదా. నీ ఎమ్మెల్యేల ఫోన్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ పెట్టుకుని, ట్యాపే కాదు వాళ్ళ ఫోన్లు బ్లాక్ కూడా చేసినట్టు. నిన్న మన మాకు ఫోన్ వచ్చింది,
యా ఏ మినిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తే నా గురించి అడుగుదామని చేసిరట. ఏందా నీ గురించి మా పార్టీ బదనాం అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చేస్తే బ్లాక్ అంట. బ్లాక్ ట్యాప్ చేయడం సపరేట్ ఆపరేషన్, బ్లాక్ చేయడం కూడా. అంటే నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళు నువ్వేంది సార్, నువ్వు ఎవరు అన్నా కానీ బాబు నా సహనిందితునిగా నేను వెల్కమ్ చేస్తున్నా. రేపు కనీసం 14 నవంబర్ ఇక్కడ వాయిదా ఉంది, ఆ వాయిదా కన్నా వచ్చి నిలబడి నిజం ఒప్పుకో, ప్రజలు నిన్ను క్షమిస్తారు. నువ్వు చేసింది మంచి పనే, ఓటుకు నోటు ద్వారా ప్రభుత్వ అధికారం తీసుకొచ్చావు అన్నా కానీ ఇంకేదో మావోయిస్ట్ పను, నక్సలైట్ పను, ఇంకేదో ఈ పనులు చేయలే కదా. ఒప్పుకొని ముద్దాయిగా ఉండు, నీ పరిపాలన నీకుంటుంది, నేను కూడా సేఫ్ అవుతానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఫైనల్కి వచ్చిన ఒకటి సార్, తప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంటుంది శిక్ష దానికి ఎంత పడుతుంది అనేది. అవును సార్, అవునా కదా. ఎవరైతే తప్పు చేస్తారో ఆయనకు ఒక, ఎందుకంటే దాని మీద రీసెర్చ్ చేస్తారు. అరే దీనికి ఇప్పుడు ఈడీ కేసుకు మనీ లాండరింగ్ సంబంధించిన ఈ యొక్క ఓటుకు నోటుకు సంబంధించిన దాంట్లో ఒకవేళ నేరం ఒప్పుకున్నా లేకపోతే రుజువు అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడవచ్చు అండి? అది 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష సార్. అంతేనా? బెయిల్ కూడా రాదు. ఇప్పుడు కవిత చూడండి 8 నెలలు 9 నెలలు బెయిల్ కూడా రాదు. కనీసం విజిట్స్, ములాఖాత్ విజిట్లో కూడా పోలేరు. ఈడీ అనేది వెరీ పవర్ఫుల్. రైట్, ఇదే అంటున్నారు. ఈడీ అనేది వెరీ పవర్ఫుల్. మీరు తీసుకుపోయి ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు జైల్లో వచ్చి బయటకు వచ్చింది. మరి నిజంగా మాకి ఏం దోస్తనం లేదని చెప్పేసి మేము పొద్దున్న లేస్తే సెంట్రల్ బాయ్జాన్ అంటారు, కిందికి వచ్చిన తర్వాత కొట్లాడతారు, మత రాజకీయాలు అంటారు, వాడికి వచ్చిన తర్వాత బడే బాయ్ అంటారు. ఇప్పుడు ఇన్ని నేపథ్యంలో మరి వీళ్ళని ఎందుకు ఈరోజు బీజేపీ పార్టీ కానీ లేకపోతే అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఈడీ కానీ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతుంది? నేను మీకు ఇందాక చెప్పడం మిస్ అయినా అనుకుంటా. బీజేపీ ఒక పార్టీ సార్, అది వ్యక్తి కాదు. దయచేసి వినండి మీరు వినాలి, ఎందుకంటే వేరే వాళ్ళు వినడం ముఖ్యం కాదు. మీరు ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు మన పత్రిక ద్వారా మేధావులందరూ వినాలి. బీజేపీ ఒక పార్టీ, ఒక పార్టీకి ఏం కావాలి? అధికారం కావాలి. రైట్, ఒక పార్టీకి అధికారం కావాలంటే తనకు అనుకూలంగా ఉన్న పార్టీలు తన హస్తాల్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈడీ అని చెప్పి అరెస్ట్ చేస్తే నీకు అక్కడ ఏముండదు. నీకు ఆ పార్టీని అధికారంలో పెట్టుకొని ఆ పార్టీ రేపు మాట్లాడేటందుకు కానీ రేపు అది కదిలిపోయి ఉండడానికి కానీ పార్టీ చెప్పు చేతుల్లో ఉండాలంటే ఈడీ బీజేపీ పట్టుకోవాలి. మా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఓటుకున్నటి కేసు ఆధారాలను తీసేపించి ఈ ఈడీకి ఫోన్ ట్యాపింగ్ కేసు సీల్ కవర్లను అక్కడ పెట్టి దీన్ని కాముగుంచి. రైట్, ఇది కేసీఆర్ పిలిస్తే పలకాలే, చంద్రబాబు పలకాలి. రైట్, ఫైనల్ ఒకటే క్వశ్చన్ అండి సార్, ఎంతవరకు మత్తయ్య గారి పోరాటం ఈడీ ఈ ఓటుకు నోటు కేసు సంబంధించి? నా పోరాటం సార్ ఒకటే సార్, అంటే నేను ఇది ఒక పోరాటంగా నేను అనుకోను. జస్ట్ కోర్టు ట్రయల్ మొదలైతే నేను చెప్పాలనుకునే చెప్తా, అది నిజమా అబద్ధమా పక్కన పెడదాం. ఆయన చెప్పాలని ఆయన చెప్పుకుంటాడు. ఇద్దరి మా మధ్యలో ఏదైతే అది అంతే. అన్యాయమే గెలిచి కేసు కొట్టేసినా నా పోరాటం ఆగినట్టే. కానీ సుప్రీంకోర్టులో నా పోరాటం మాత్రం ఆగదు. పోతే నా ప్రాణం పోవాలి, లేకపోతే కేసు అన్నా రీఓపెన్ కావాలి. దోషులందరికీ శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయడమే నా మాట. నా మాట పూర్తిగా ఉంటుందా? మాట అన్న వ్యక్తిని నేను బతుకుతున్నా పక్కన పెడితే నేను బతుకున్న కాలం నా మాట అదే. అది కూడా ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానము ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు దోషులుగా ఉన్న ఆ కేసును ఓపెన్ చేసే చాలు ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఇంకో విషయం సార్, ఒక దొంగకు శిక్ష పడితేనే శిక్ష కాదు సార్, అతని యొక్క దొంగతనం 10 మందికి తెలిస్తే చాలు. అంతేనా? అది రైట్. మొత్తానికి ఇది జెరూసలం మత్తయ్య గారికి సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు ఏదైతే ఆయన ఆవేదన అని చెప్పుకోవచ్చు. అంటే నేను తప్పు చేసిన ఆ తప్పును ఒప్పుకోవడానికి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రావాలి, వచ్చిన తర్వాత దీనికి ఒక పరిష్కారం దొరకాలి. నిజంగా ఇట్లాంటి మళ్ళీ తప్పు చేయాలంటే ప్రజాస్వామ్యంలో లేకపోతే ప్రజా వ్యవస్థలో కూడా న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.